ఏపీలో బీజేపీకి జనసేనకు మధ్య రాజకీయంగా దూరం పెరిగిందా? రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ చేసిన సహాయానికి కమలం కరిగిపోయిందా? పవన్ కంటే జగన్కే బీజేపీ ప్రాధాన్యతను ఇస్తుందా? మెగాస్టార్ను తమ పార్టీలో చేర్చుకునేందుకే మోడీ సభకు ఆహ్వానించారా? ఒక సామాజిక వర్గాన్ని ఏపీలో బీజేపీ టార్గెట్ చేసిందా? రాజకీయంగా కలిసి అడుగులు వేస్తున్నా విధానపరంగా బీజేపీ జనసేనల మధ్య అగాధం ఉందా? అందుకే బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూడకుండా పవన్ సొంత అజెండాను ప్రకటిస్తున్నారా? ఆప్షన్ 3నే పవన్ ఫైనల్ చేస్తారా? అల్లూరి జయంతి వేదికపై కేవలం బీజేపీ వైసీపీ మాత్రమే ఉండడం దేనికి సంకేతం? ఇవి తాజాగా భీమవరం వేదికగా ఏపీ రాజకీయ వర్గాల్లో తలెత్తిన ప్రశ్నలు. ఈ వారం వీకెండ్ కామెంట్ బై పీకేలో చూద్దాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏపీ రాజకీయాలలో మరో మలుపు చోటు చేసుకుంది. భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ మంత్రి రోజాతో పాటు కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవి ఇటు బీజేపీలోనూ లేరు, అటు అధికార వైసీపీలోనూ లేరు. అలా అని తమ్ముడు జనసేనలోనూ ఉన్నట్టుగానూ ఎక్కడా ప్రకటించలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అలాంటి చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, కిషన్ రెడ్డి ఆహ్వానం మేరకు చిరు రావడం ఒకంతు ఆశ్చర్యానికి గురిచేసింది. చిరంజీవిని పార్టీలో చేర్చుకుంటే అటు గ్లామర్ పరంగానూ సామాజిక పరంగానూ ఏపీలో బీజేపీ పటిష్టంగా మారుతుందని అధిష్టానం అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు ప్రధాని మోడీ సభని మంచి వేదికగా భావించి బీజేపీ ఈ ఆహ్వానం పంపినట్టుగా అనిపిస్తోంది. అయితే అన్నయ్య చిరంజీవిని పార్టీకి దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తూ మరోపక్క తమ్ముడు పవన్ కళ్యాణ్కు దూరం జరుగుతోంది. ప్రధాని సభకు పవన్ హాజరు కాకపోవడంలో రాజకీయ కోణం ఏమీ లేదని, ఆయన వేరే కార్యక్రమాలలో బిజీగా ఉన్నందునే రాలేకపోయారని ఓ పక్క ఏపీ బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు ఒక వీడియోని రిలీజ్ చేశారు. నాకు కూడా ఆహ్వానం అందింది. మా కార్యకర్తలందరూ కూడా దీంట్లో ఆల్రెడీ మా జన సైనికులు పాల్గొంటున్నారు, యాక్టివ్గా ఉన్నారు అనే విషయాన్ని, ఈ యొక్క ప్రధానమంత్రి యొక్క కార్యక్రమాన్ని వారు వెల్కమ్ చేశారు. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమని, నేను ప్రధానమంత్రికి అభినందనలు తెలియజేస్తానని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక వీడియోని రిలీజ్ చేశారు. అందరూ గమనించాలి. బీజేపీ జనసేన కలిసే ఉన్నాయని, అందులో ఎలాంటి సందేహం లేదని, వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇటీవలే రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన సందర్భంగా పవన్ను అధికారికంగా బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా ప్రకటించాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. ఈ మేరకు ఏమైనా ప్రకటన వస్తుందా అని జన సైనికులు ఎదురుచూసినా నడ్డా ఆ ఊసే ఎత్తలేదు. కాగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో గోదావరి గర్జన పేరుతో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు కూడా పవన్కు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామాలు బీజేపీ జనసేన మధ్య రాజకీయంగా దూరం పెరగడానికి బీజం వేశాయి. తాజాగా అల్లూరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సైతం పవన్ స్థాయికి ఇవ్వవలసిన ఆహ్వానం ఇవ్వలేదు. భీమవరం మోడీ సభను గమనిస్తే క్రిందటి ఎన్నికల్లో వైసీపీ విజయం వెనుక పరోక్షంగా నిలబడిన బీజేపీ తన మైత్రిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీడీపీని గద్దెదించి వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చిన బీజేపీకి జగన్ తన కృతజ్ఞతను రాష్ట్రపతి ఎన్నికల్లో చూపించారు. మరోపక్క ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ను అటు మోడీ ఇటు జగన్ ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. చిరంజీవి మాత్రం జనసేన పార్టీకు గాని పవన్ కళ్యాణ్కు ఎక్కడా నష్టం కలగకుండా హుందాగానే వ్యవహరించారు అని చెప్పవచ్చు.
ఎన్నో ప్రలోభాలు పెట్టినా చిరంజీవి జనసేన వెంటే ఉంటారన్నది జనశ్రేణుల వాదన. పవన్ రాజకీయంగా వేస్తున్న అడుగులు ఇప్పటి వరకు ప్రత్యర్థులు సులువుగా పసిగడుతున్నారన్న అభిప్రాయం ఉంది. కొన్నిసార్లు పవన్ ఇచ్చిన స్టేట్మెంట్లు ప్రత్యర్థులకు అస్త్రంగా కూడా మారాయి. కానీ ప్రస్తుతం జనసేనాని నిశ్శబ్దంగా రచిస్తున్న రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. కొద్ది రోజుల క్రితం ఆత్మకూరు ఉప ఎన్నికను కూడా పవన్ లైట్ తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఆత్మకూరు ఉప ఎన్నికలో ఒక్క జనసేన జెండా కూడా ఎగరకపోవడం గమనార్హం. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలకు జనసేన అధినేత దూరంగా ఉన్నారు. కేంద్ర బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నానని పవన్ చెప్తున్నా ఎన్నికల సమయానికి ఒంటరిగానే పోటీ చేస్తారని అనిపిస్తోంది. ఇప్పుడే కాదు, గత కొద్ది కాలంగా బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పవన్ కళ్యాణ్. బహిరంగ వేదికల పైన సైతం ఆయన ఈ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. బీజేపీతో తెగదింపులు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే భీమవరంలో జరిగిన సభకు హాజరు కాకపోవడం ద్వారా తన కార్యకర్తలకు ఆయన సిగ్నల్ ఇచ్చారని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల విషయంలో బీజేపీ తీరుపై పవన్ కళ్యాణ్ అన్ని కోణాల్లో విశ్లేషించుకున్న తర్వాతనే దూరంగా ఉండటం మంచిదన్న భావనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. బీజేపీతో సఖ్యత కారణంగా కొన్ని విషయాల్లో జనసేన వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేస్తేనే మంచిదని ఆయన భావిస్తున్నట్టు అనిపిస్తోంది. జనసేన అధినేత వ్యూహాత్మకంగానే బీజేపీని దూరం పెడుతున్నారా అన్న సందేహాలు కలగక మానవు. గతంలో ఆయన పొత్తులపై బీజేపీ, టీడీపీలకు 3 ఆప్షన్లు ఇచ్చారు. అందులో మొదటిది బీజేపీతో కలిసి పోటీ చేయడం, రెండవది బీజేపీ టీడీపీతో కలిసి పోటీ చేయడం, మూడవది ఒంటరిగా పోటీ చేసి నెగ్గడం. తాజాగా జరిగిన ఘటన ద్వారా ఆయన తొలి ఆప్షన్ను ఎంచుకున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన సింగిల్గానే బరిలోకి దిగుతుందనే చర్చ కూడా నడుస్తోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగితే జనసేనకు పెద్దగా ఒరిగేదేమీ లేదనేది జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్కు చెబుతున్న మాట. ముఖ్యంగా జనసేన వల్ల బీజేపీకి ఇటు ఓటు బ్యాంక్ పెరుగుతుంది తప్ప బీజేపీ వల్ల జనసేనకు సీట్లు, ఓట్లు పెరిగే ఛాన్స్ లేదనే ఆలోచనలో జనసేన పార్టీ నేతలు ఉన్నారు. ఇవన్నీ ఆలోచించే బీజేపీకి మొదట నుండి పవన్ దూరంగా ఉంటున్నారు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం పవన్కు దగ్గర ఉన్నాం, జనసేనతోనే మా ప్రయాణం అంటూ ప్రజలలోకి వెళ్తున్నారు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు జనసేనాని హాజరు కాకపోవడంపై బీజేపీ నేతలు మరో కోణంలో చూస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి తనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారని, కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని స్వయంగా పవన్ కళ్యాణే చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు. కానీ పవన్ వ్యాఖ్యలలో అల్లూరి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలనే ఉద్దేశమే ఉన్నట్టుగా కూడా అర్థమవుతోంది. మొత్తం మీద పవన్ వేస్తున్న అడుగులు పార్టీని బలోపేతం చేసే విధంగా ఉంటున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పవన్ తన గళాన్ని పెంచే విధంగా ముందుకు కదులుతున్నారు. మరోవైపు వైసీపీ కేంద్రానికి సరెండర్ అయి ప్రజలలో తన ప్రతిష్టను మరింత దిగజార్చుకుంటుంది. ఉత్సవానికి నాకు కూడా వ్యక్తి ప్రత్యేకంగా ఆహ్వానం పంపినందుకు మనస్ఫూర్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 4వ తారీఖు జరగబోయే సభలో జనసేన కూడా ప్రాతినిధ్యం వహించాలని చెప్పి మా నాయకులందరికీ నేను కోరాను. మా పార్టీ కార్యకర్తలకి, మా జన సైనికులకి, ప్రతి ఒక్కరికి సంపూర్ణ మద్దతుమని తెలియజేశాను. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఒక మహాయోధుడి తాలూకు గొప్పతనం ఈరోజు ప్రపంచం యావత్తు తెలుస్తుంది. ఆ విధంగా మనందరం ఎంతో అదృష్టవంతులు. ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని వస్తున్న మోదీ గారికి మరోమారు తెలుగు ప్రజల తరపున, ఆంధ్ర ప్రజల తరపున ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా నా శుభాభినందనలు తెలుపుతున్నాను. మొత్తానికి పవన్ ధృతరాష్ట్ర కౌగులికి ఎదురెళ్లకుండా రాజకీయ వ్యూహంతోనే ముందుకు అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
ఇది ఈ వారం వీకెండ్ కామెంట్ బై పీకే.